ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మరి ఒకసారి శుభములు తెలియచేయుచు ఉన్నాను. ఈ సమయంలో మనము కీర్తనల గ్రంథము 60వ కీర్తన 12వ వచనాన్ని చదువుకొని మనము ధ్యానించుకుందాము. 60వ కీర్తన 12వ వచనము. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము, మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము, మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. ప్రియులారా, ఇటీవల క్రైస్తవులకు జరిగిన విషయాలు కానీ జరుగుతున్న విషయాలు కానీ తెలియనటువంటి వారు ఎవరు కూడా ఉండరు. అలాంటి సందర్భంలో మనకు వచ్చేటువంటి అనుమానం ఏమిటి అని అంటే, మనం నమ్మినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు కదా, మరి దేవుడు ఏమి చేస్తూ ఉన్నాడు అని దేవుని యొక్క శక్తిని సామర్థ్యాన్ని అనుమానించేటువంటి స్థాయికి కొందరు వస్తూ ఉన్నారు. కనుక ఈ పరిస్థితుల్లో మనము దేవుని శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్ అనేటువంటి విషయాన్ని గురించి కొంతసేపు ఆలోచించబోతూ ఉన్నాము. ఈ లోకంలో దేవుని యొక్క శక్తిని మించినటువంటి శక్తి మరేమీ కూడా లేదు. మనము ఏదైనా ఆలోచించవచ్చు, ఆటం బాంబు కానీ అణుబాంబు కానీ ఇంకేదైనా ఆలోచించవచ్చు, కానీ దేవుని శక్తిని మించినటువంటి శక్తి భూలోకములో ఏది కూడా లేదు. అయితే ప్రశ్న ఏమిటి అని అంటే, ఈ దేవుని శక్తి నా యందు పనిచేయుచు ఉన్నది అని నేను ఎలాగూ తెలుసుకోవాలి? దేవుని యొక్క శక్తి నా ద్వారా పనిచేయుచు ఉన్నది అనేటువంటి విషయాన్ని ఎలాగూ తెలుసుకోవాలి? ఎలాగూ శత్రువులను జయించాలి? ఎలాగూ వ్యతిరేకతను ఎదుర్కోవాలి? మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఏమున్నది అని అంటే, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. శత్రువులను అనగద్రొక్కేటువంటి వాడు, అదుపులో ఉంచేటువంటి వాడు దేవుడు. మన మీదికి లేచేటువంటి ఏ శత్రువునైనా కూడా అదుపు చేసేటువంటి బాధ్యత దేవుని మీద ఉన్నది. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనములో చూస్తే, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. కనుక వ్యతిరేకత ఉంటుంది. అయితే ఆ వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితుల్లోనే దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగినటువంటి వారు దేవుని యొక్క బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. అనేక పర్యాయాలు దేవుడు ఆయన అంతటా ఆయన నేను సర్వశక్తి గల దేవుడను అని ఆయన తెలియపరిచాడు. నా కృప మీకు చాలును, నేను మీతో ఎల్లప్పుడూ కూడా ఉంటాను అని దేవుడు సెలవిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క శక్తి మానవుల యొక్క సాంప్రదాయాల మీద ఆధారపడి లేదు. మనం ఎప్పుడైతే బలహీనులముగా ఉంటామో అప్పుడు దేవుని యొక్క బలమును, దేవుని యొక్క శక్తిని మనము ప్రస్ఫుటంగా చూడగలుగుతాం. మనము సొంత శక్తి చేత ఏదైతే సాధించలేమో దానిని దేవుని శక్తి చేతనే సాధించగలం. మన సొంత శక్తి చేత మనము ఏదైతే సాధించలేమో దేవుని యొక్క శక్తి చేతనే మనము సాధించగలం. మనము కేవలము దేవుని నమ్మాము అని వేషధారణతో పెదవులతో పలకటం కాదు. నిజమైనటువంటి దేవుణ్ణి నమ్మినటువంటి వారు ఆ దేవుని శక్తిని కలిగి దానిని ఆచరణలో చూపించగలిగి ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు అది ఎంత పెద్ద సమస్య అని ఆలోచించకూడదు. సమస్యలు వచ్చినప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తాము అని అంటే,
ఐ హ్యావ్ ఏ బిగ్ ప్రాబ్లం అని అంటాం. ఆ పెద్ద సమస్య వచ్చి పడిందండి అని అంటాం. అయితే అదే సమయంలో మనం ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామో అనే విషయాన్ని మర్చిపోకూడదు. వీ హ్యావ్ ఏ బిగ్ ప్రాబ్లం, బట్ వీ హ్యావ్ ఏ బిగ్ గాడ్ హూ ఈజ్ బిగ్గర్ దాన్ ద ప్రాబ్లం. మన సమస్య కంటే కూడా గొప్పవాడైనటువంటి దేవుడు ఉన్నాడు. సర్వసాధారణంగా ఈ లోకమంతా కూడా పాపంతో నిండి ఉన్నది, బలత్కారంతో నిండి ఉన్నది, ద్వేషముతో నిండి ఉన్నది అని నేను రుజువుపరచవలసినటువంటి అవసరం లేదు. కనుక సమస్యల సుడిగుండములో మనము ఉండినప్పుడు, మనకు శ్రమలు ఎదురైనప్పుడు, మరి ద్వేషించేవారు సంఖ్యకు మించిపోయినప్పుడు మనం ఏమి చేయాలి అని అంటే, ఏమి చేస్తే మనము క్షేమంగా ఉంటాము అని అంటే, మొట్టమొదటి విషయము మనము ఏ దేవుణ్ణి అయితే నమ్మామో ఆ దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకొని ఉండాలి. తమ దేవుని ఎరుగువారు, ఇఫ్ యు నో యువర్ గాడ్ పర్సనల్లీ, దెన్ దెర్ ఈజ్ నో ఫియర్. నో ఫియర్ ఆఫ్ డెత్, నో ఫియర్ ఆఫ్ పర్సిక్యూషన్, నో ఫియర్ ఆఫ్ ఎనిమీ. తమ దేవుని ఎరుగువారు. ఉదాహరణకు పాత నిబంధన గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోనండి. ఏలియా బయలు ప్రవక్తలను ఎదుర్కొన్నాడు. మరి ఏలియా ఒక్కడు బయలు ప్రవక్తలను ఎదుర్కోవటానికి కారణం ఏమై ఉంటుంది? ఏలియా ఆయన నమ్మినటువంటి దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరుగును. అహాబు దగ్గరికి వచ్చినప్పుడు ఏలియా ఏమన్నాడు అని అంటే, నేను ఇశ్రాయేలీయుల దేవుని యొక్క పేరున వస్తున్నాను, సజీవుడైనటువంటి దేవుని పేరున వస్తున్నాను. ఎప్పుడైతే మనము వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎరిగి ఉంటామో అప్పుడు దేవుని పేరట గొప్ప కార్యాలను మనము చేయగలుగుతాం. ఉదాహరణకు దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనేటువంటి వారిని గురించి మనం చదువుతూ ఉన్నాం. బబులోను దేశంలో వారికి వచ్చినటువంటి ఆ శ్రమ, ఆ బాధ మనలో ఎవరికీ కూడా రాలేదు. అటువంటి పరీక్ష మనకు రాలేదు. వారు బంధించబడి అగ్ని గంధకములతో మండేటువంటి గుండములో విసిరివేయబడ్డారు. అందులో పడవేయబడటానికైనా కూడా వారు ఇష్టపడ్డారు, రాజీ పడటానికి ఇష్టపడలేదు. వారు నమ్మిన దేవుణ్ణి కాదనటానికి వారు ఇష్టపడలేదు. కారణం ఏమిటి అని అంటే, వారు ఏ దేవుణ్ణి అయితే నమ్మారో ఆ దేవుడు ఎంత గొప్పవాడో, సర్వశక్తిమంతుడో అనేటువంటి విషయం వారికి వ్యక్తిగతంగా తెలుసు గనక, ఈ యొక్క అగ్ని గంధకములతో మండేటువంటి గుండములో ఓ రాజా నీవు మమ్మల్ని పడవేసిన, మేము నమ్మిన దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. కనుక మనము సమస్యలను ఎదుర్కోవాలి అని అంటే దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దానియేలుకు ఒక పెద్ద విపత్తు వచ్చింది, ఒక పెద్ద సమస్య వచ్చింది. బట్ డానియల్ హ్యాడ్ ఎ బిగ్గర్ గాడ్, సావరెన్ గాడ్. ఆ దేవుణ్ణి దానియేలు వ్యక్తిగతంగా ఎరుగు. ఆ దేవునితో దానియేలు ప్రతినిత్యము మాట్లాడేటువంటి వాడు. సింహాల బోనులో పడవేయబడ్డాడు. అప్పుడు కూడా దానియేలు యథాప్రకారము మరి తన వాడుక చొప్పున దినమునకు 3 సార్లు ప్రార్థన చేశాడు. ఆ సింహాలు దానియేలును తినివేయలేదు. ప్రియులారా, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకొని ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, ఈ సమయంలో ఒక మరి రహస్యాన్ని నేను మీకు చూపించబోతూ ఉన్నాను. అది రహస్యమేమీ కాదు, మీకు తెలిసినటువంటి విషయమే. మనము మరి శత్రువు యొక్క బలాన్ని మరి ఎదుర్కోవాలి అని అంటే మరి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అని అంటే, లేక ఎటువంటి నమ్మకాలు కలిగి ఉండాలి అని అంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనములో, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా
మీ యందు ఉన్న క్రీస్తు మహిమ, మీ యందు ఉన్న క్రీస్తు మహిమ. ప్రియులారా, మనం సమస్యల యొక్క సుడిగుండంలో ఉన్నప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మనలో క్రీస్తు ఉన్నాడు. మన యందు ఉన్నటువంటి క్రీస్తు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29లో చూస్తే, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి మనలో క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తు శక్తిమంతుడై ఉన్నాడు. కనుక క్రైస్తవులైనటువంటి వారంతా కూడా దేవుణ్ణి నమ్మారు గనుక, ఆ దేవుడు మన యందు ఉన్నాడు గనుక, ఆ దేవుడు సర్వశక్తిమంతుడు గనుక, మనము కీర్తనల గ్రంథంలో 60వ కీర్తన 12వ వచనములో చదివినట్లుగా, దేవుని వలన మేము శూర కార్యములను జరిగించదము, మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. కనుక సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు ఆ దేవుడు మనతో కూడా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు యెహోషువకు సెలవిచ్చాడు, నేను మోషేతో ఎలాగూ ఉన్నానో అలాగూ నీతో కూడా ఉన్నాను, నీతో కూడా ఉంటాను. యేసు ప్రభు తన శిష్యులకు చివరిచారిగా ఇచ్చినటువంటి ఆ అంతిమ ఆజ్ఞలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, నమ్మినటువంటి వారికి బాప్తిసం ఇయ్యండి, నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించానో వాటన్నిటిని కూడా చేయాలని వారికి నేర్పించండి. ఇదిగో యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. దేవుడు మనతో కూడా ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు. మన శత్రువులు ఎంత గొప్పవారైనా, మనల్ని హింసించేవారు ఎంత గొప్పవారైనా మనం భయపడని అవసరం లేదు. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నాడు. ఏ అనుమానము లేదు. కొన్నిసార్లు మనం బలహీనులం, శారీరకంగా, మానసికంగా, లేక ఇంకా అనేక రీతులుగా బలహీనులం. మనం ఎప్పుడు బలహీనులమో మన బలహీనతలోనే దేవుడు తన బలాన్ని ప్రదర్శింపజేస్తాడు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మనం బలహీనులుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన శక్తిని బలపరుస్తాడు. అపోస్తలుడైనటువంటి పౌలు తనకున్నటువంటి శరీర రుగ్మతను బట్టి ప్రార్థించినప్పుడు, ముమ్మారు ప్రార్థించినప్పుడు దేవుడు ఏమన్నాడు అని అంటే, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్. శ్రమలో ఉన్న, బాధలో ఉన్న, హింసలో ఉన్న, కరువులో ఉన్న, శత్రువుల మధ్యలో ఉన్న, ప్రమాదములో ఉన్న, అగ్నిలో పడి మరి కాలిపోతూ ఉన్నాము అని అనుకున్నా, నీళ్ళలో పడి మరి కొట్టబడుతూ ఉన్నాము అని అనుకున్నా కూడా మనకు చాలిన దేవుడు ఉన్నాడు. కనుక మనం నమ్మినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు. ద పవర్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ us అండ్ ఇన్ us. కనుక దేవుని యొక్క ఆ శక్తి మనం కలిగి ఉన్నాం. మన శత్రువులందరినీ కూడా అనగదొక్కేటువంటి వాడు ఆయనే. అయితే మనం చేయాల్సినటువంటి ఒక 3 పనులు చివరిగా జ్ఞాపకం చేసుకుందాము. మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి నేర్చుకోవాలి. అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనములో పేతురు చెరసాల్లో ఉండగా సంఘమంతా కూడా పేతురు యొక్క విడుదల కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేశారు. దేవుడు వారు ప్రార్థన చేయించు ఉండగా వారి ప్రార్థనను దేవుడు ఆలకించి పేతురుకు విడుదలను అనుగ్రహించాడు. రెండవది, మనము కష్టాల్లో ఉన్నప్పుడు, మరి బలహీనతలో ఉన్నప్పుడు, మన చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు మనము ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. అండ్ వీ హ్యావ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్ అండ్ సీ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. మనం దేవునికి డిక్టేట్ చేయకూడదు, దేవా ఇలాగ చేయండి, అలాగ చేయండి. లెట్ us వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని వాక్యము మనకి ఇవ్వబడింది, దేవుడు ఎంత గొప్పవాడో తెలియపరచబడింది. లెట్ us వెయిట్ అండ్ సీ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం, హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ద క్రిస్టియన్స్ దట్ డూ గుడ్ టు ద పీపుల్, టు ద సొసైటీ. కనుక దేవుడు శక్తిమంతుడు కనుక దేవునికి ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో మనము కనిపెట్టి ఉండాలి. అంత మాత్రమే కాదు, మనము మన బలహీనత యందు
దేవుడు ఏమి చేస్తాడో అని కనిపెట్టి చూడాలి. వెన్ ఐఎమ్ వీక్, ఐ హ్యావ్ టు రిమెంబర్ దట్ గాడ్ ఈజ్ స్ట్రాంగ్. ఐఎమ్ వీక్, thou art strong. ఐఎమ్ వీక్, thou art strong. దేవుడు గొప్పవాడు. ముగింపులో ప్రియులారా, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. చివరి వాగ్దానం ఏంటంటే 48వ కీర్తన 14వ వచనములో కీర్తనాకారుడు అనుభవపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ దేవుడు, ఏ దేవుడు? ద గాడ్ ఆఫ్ ద బైబుల్. ఈ దేవుడు, బైబిల్లో బయలుపరచబడినటువంటి ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మమ్మలను నడిపించును. ఈ దేవుడు సదాకాలము మాకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన నడిపింపు కొరకు మనము ఎదురు చూడాలి. ఆయన శక్తిని మన బలహీనతలలో ఆయన కనబరిచేదానికి మనము అవకాశాన్ని ఇవ్వాలి. తొందరపడకూడదు. మానవ ప్రయత్నాలను పక్కన పెట్టి వాక్యానుసారముగా దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారము మరి మనలను ఎలాగూ కాపాడనై ఉన్నాడో మరి సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి మనల్ని అప్పగించుకోవాలి. 60వ కీర్తన 12వ వచనము, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవునికి మనం లోబడి ఆయనకు సబ్మిట్ చేసుకొని, దేవా నీకే మా సమస్యను అప్పగిస్తూ ఉన్నాము, మమ్మల్ని కాపాడు, నువ్వు సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవుడు అని లోకమంతటికీ కూడా రుజుపరచుకునము, బయలుపరచుకునమని ప్రార్థిస్తూ ముందుకు సాగాలని కోరుతూ ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.